ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः। महावीरो परमात्मानुदात्मजः అది ఎన్టీవీ అది తీస్తాను, అది కూడా తీస్తాను. అన్ని ఫోటోలు కూడా కొట్టాలి. మంగళాశాసనపరైపదాచార్యం పురోహమై సర్వై చ పూర్వైరాచార్య. మీడియా మిత్రులకు నమస్కారం. పోయిన నెల 6వ తారీఖు మేడారంలో ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం నేడు చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ గారు, మేడిపల్లి సత్యం గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేమందరం కూడా ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గంలో ప్రజల్ని కలవడం, ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా తెలంగాణలోనే ప్రశస్తమైన దేవాలయం కొండగట్టు హనుమాన్ దేవాలయం. ఈరోజు ఈ కొండగట్టు ఆలయాన్ని సందర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మేలు జరిగే విధంగా శాంతియుతమైన వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి జరగాలన్న ఆకాంక్షతోని ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ గుడికి వస్తే ఇక్కడ గుడిలో ఉన్న పూజారులు కావచ్చు, భక్తులు కావచ్చు, చంద్రశేఖరరావు గారు చివరికి కొండగట్టు హనుమంత్ అన్నను కూడా అబద్ధాల వాగ్దానాలతో మోసం చేసిండని చెప్తున్నారు. మొదట్లో 100 కోట్లు ఇస్తా ఆలయ అభివృద్ధి కానీ ఈ మధ్యనే పర్యటనకు వచ్చి 500 కోట్లు ఇస్తా అని అదనపు అబద్ధం చెప్పాడు. వారి కుమార్తె ఇక్కడ హనుమాన్ చాలీసా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా 125 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టిస్తామని చెప్పిందని భక్తులు చెప్తున్నారు. తండ్రి, కొడుకులు, కూతురులు దేవుళ్ళను కూడా మోసగించి ఒకరికేమో దేవుడు అనేటు నమ్మకం, ఓట్లు అంటే ఓట్ల కోసమే శ్రీరాముడిని, హనుమంతుడిని ఉపయోగించుకునే పార్టీ పార్లమెంట్ సభ్యులు ఒకరైతే, భక్తి ముసుగులో అభివృద్ధి అబద్ధాలు చెప్పి భక్తులను, దేవుడిని మోసం చేసే పార్టీ ఇంకొక పార్టీ. కాబట్టి 600 సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే భక్తులకు ఇబ్బంది జరగకుండా ఏ మేరకు అవసరమో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది. కొండగట్టు దేవాలయం చుట్టూతా అత్యధికంగా నిధులు కేటాయించి
ఈ అడవిని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. గతంలో ఇక్కడ ఆర్టీసీ బస్సు వెళ్తూ ప్రమాదానికి గురై నాకు తెలిసి 70 మంది దాకా చనిపోయినారు. ఆ కుటుంబాలకు ఏదో తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చిండ్రు, కానీ ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం, పరామర్శించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా ఆ ప్రమాదం జరిగిన దగ్గర ఒక అడ్డుగోడ కట్టిండ్రు తప్ప ఇతర రవాణాకు అవసరమైన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోలేదు. ప్రమాదం జరిగి 70 మంది మరణించిన ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. ఇలాంటి విషయాలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సమంజసం కాదు. అందుకే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలయ అభివృద్ధి కోసం ఇస్తాన్న 500 కోట్లను తక్షణమే విడుదల చేసి ఆలయ అభివృద్ధి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ఆలయ అభివృద్ధి గతంలో కాంగ్రెస్ చేసింది, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. నాకైతే విశ్వాసం లేదు చంద్రశేఖరరావు చేస్తాడని. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక కార్యాచరణతో కొండగట్టు హనుమంతు దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేపడుతుంది.